తోటకూర ఫ్రై 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. వీటిని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకోవాలి తోటకూరని. తరువాత 3, 4 టైమ్స్ అనేది మంచిగా కడగాలి తోటకూరని. తోటకూరలో మట్టి అనేది ఉంటుంది కాబట్టి మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులు తీసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తరువాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందో లేదో చూసుకున్న తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువ హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత కొంతసేపు తోటకూరని అలానే మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇది మంచిగా వేగిన తర్వాత దీన్ని కొంచెం అటు ఇటు కదపాలి తోటకూరని. తోటకూర అలా మంచిగా వేగిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలని అలానే ఉంచాలి. ఉంచిన తరువాత వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. తోటకూర అనేది రెడీ అయిపోయింది. తోటకూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.